బ్రేకింగ్ న్యూస్ పాకిస్తానీ స్పైగా పనిచేసిన జ్యోతి మల్హోత్రా గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అలాగే ఈ జ్యోతి మల్హోత్రా ఈ పాకిస్తాన్ టూర్కి వెళ్తున్నప్పుడు ఆమె ఒక డైరీ కూడా రాసుకో. పాకిస్తాన్ చాలా మంచిదంట, పాకిస్తాన్ ప్రేమ అనురాగాలు చూపించిందంట అక్కడ ప్రజలు. పాకిస్తాన్ లో హిందూ దేవాలయాలను కాపాడంటూ కూడా కొన్ని విషయాలు కూడా రాసుకొచ్చింది. మరి ఇంత భారతదేశమైన ప్రేమ ఉంటే మరి భారతీయుల యొక్క సీక్రెట్స్ అన్ని కూడా ఎందుకు పాకిస్తాన్కి మోసింది? డనీష్ షో నిజంగా ఈ పాకిస్తాన్కి సంబంధించిన హైకమిషన్ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో డనీష్, అతనితో నిజంగానే ఈమెకి ప్రేమ వ్యవహారం ఉందా? ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం బయటికి తెలుసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు షకీర్ అనే నేమ్ ఈమె మార్చి పెట్టుకుంది. జాత్ రంధవాన్ అనే ఒక పేరుతో సేవ్ చేసుకుంది. అలాగే పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత ఆ ఏజెంట్స్తో వాట్సాప్, అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్చాట్, ఎక్కువగా ఈ టెలిగ్రామ్, స్నాప్చాట్ వీటి ద్వారా వాళ్ళతో ఎక్కువగా కమ్యూనికేట్ అయింది ఈమె. అంటే మన సీక్రెట్స్ చాలా వరకు కూడా వాళ్ళకి ఈమె మోసింది. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఈ ప్రదేశాల్లో ఎక్కువగా ఈమె ఈ ట్రావెల్ విత్ జో అనేది అయితే పెట్టుకుందో ఆ యూట్యూబ్ పేరుతో ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఆమె వీడియోస్ అన్ని కూడా షూట్ చేసి తన వీడియోలు పోస్ట్ చేస్తుంది. అలాగే కొన్ని విషయాలు కూడా పాకిస్తాన్కి చేరవేస్తుంది. అసలు ఈమె డైరీ రాసిందా అంటున్నారు. అసలు డైరీలో దేని గురించి రాసింది? పాకిస్తాన్కి సంబంధించిన విషయాలు ఏమన్నా రాసిందా, లేకపోతే కొన్ని సీక్రెట్స్ ఏమన్నా రాసిందా? నెక్స్ట్ ఎక్కడన్నా వీళ్ళు టార్గెట్ చేసి ఏదైనా బ్లాస్ట్ చేసే సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ డైరీ గురించి మనం ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమె పాకిస్తాన్ టూర్కి సంబంధించి రాసుకున్న డైరీ దర్యాప్తు సంస్థలకి చిక్కింది. ఆ డైరీ ఆధారంగా పోలీసులకు మరిన్ని రహస్యాలు తెలిసొచ్చాయి. జ్యోతి మల్హోత్రాను నిఘా సంస్థలు ఒకవైపు విచారిస్తుండగా మరోవైపు హర్యానా పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకోవడంతో పాటు పాకిస్తాన్ పర్యటన గురించి మరింత రహస్య సమాచారం కూడా లభ్యం చేసుకున్నారు. జ్యోతి మల్హోత్రాను మే 16న గూఢాచార్యం ఆరోపణల కింద అరెస్ట్ చేశారు. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ PIOలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఇంటెలిజెన్స్ బ్యూరో ఆమెపై దర్యాప్తు చేస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రవాది దాడికి ముందు పాకిస్తాన్ పర్యాటకులు, చైనా సహా ఆమె చేసిన టూర్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తేదీ లేని డైరీ ఎంట్రీలతో ఆమె 10 రోజులు పాకిస్తాన్ పర్యటన నుంచి నా దేశం భారతదేశానికి తిరిగి వచ్చినట్లు ప్రస్తావించింది. ఈ సమయంలో నేను ఇక్కడ పాకిస్తాన్ ప్రజల నుంచి చాలా ప్రేమను పొందాను. మా సబ్స్క్రైబర్లు, స్నేహితులు కూడా మమ్మల్ని కలవడానికి వచ్చారు. మేము లాహోర్ని సందర్శించడానికి 2 రోజులు సరిపోలేదు అని ఆమె తన డైరీలో రాసుకుంది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ క్రేజీ, రంగురంగుల పాకిస్తాన్ అని కూడా అభివర్ణించింది. పొరుగు దేశంలో తన అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని చెప్పింది. ఒక ఎంట్రీలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ అధికారులకు చేసిన అభ్యర్థనను కూడా రాసింది. అక్కడి దేవాలయాలను రక్షించండి. 1947లో భారతీయులు తమ కుటుంబాల నుంచి విడిపోయిన వారి ఫ్యామిలీస్ను కలవనివ్వండి అని కోరింది. జ్యోతి మల్హోత్రాపై నమోదైన FIR ప్రకారం తెలుస్తుంది ఏంటంటే, తనపై ఎటువంటి అనుమానం రాకుండా ఉండడానికి జ్యోతి షకీర్ నెంబర్ని తన ఫోన్లో జాట్ రాంధావగాం సేవ్ చేసుకుంది. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత మల్హోత్రా వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నట్లు తెలిసింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో డానిష్ను ఆమె చాలాసార్లు కలిసింది. జ్యోతి మల్హోత్రా హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉన్న పెద్ద గూఢాచార్య నెట్వర్క్లో భాగమని, ఏజెంట్లు, ఇన్ఫార్మర్లు, ఫండ్స్ అందించే వాళ్లతో ఆమె సంబంధం కలిగి ఉందని FIRలతో పేర్కొన్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు అనేక లావాదేవీలు కూడిన వివిధ బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వీటన్నిటిని ఇప్పుడు జ్యోతి మల్హోత్రా టూర్ హిస్టరీస్తో పోలిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలు విశ్లేషిస్తున్నాయి. హిసార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ SP శశాంక్ కుమార్ సావన్ అంతకుముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జ్యోతి మల్హోత్రా కేవలం ట్రావెల్ బ్లాగర్ మాత్రమేనని, ఆమెకున్న ఇన్కమ్ సోర్సెస్తో ఇన్ని టూర్స్ చేయలేదని, ఎక్కడి నుంచో ఫండ్స్ రావడం వల్లనే ఆమె ఇంత స్థాయిలో పర్యటనలు చేసిందని తెలిపిన సంగతి తెలిసిందే. కాగా పాకిస్తాన్ గూఢాచార్య కార్యకలాపాలలో వాళ్ళ పాత్రలను సంబంధించి మల్హోత్రాతో పాటు గత 2 వారాల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు మరొక 11 మందిని అరెస్ట్ చేశారు. ఇంకో యూట్యూబర్ గుజాలను కూడా పంజాబ్లో అదుపు తీసుకున్నారు. ఇక మల్హోత్రా కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకెన్ని సీక్రెట్స్ బయటపడతాయని కూడా చూడాలి. సో గైస్, చూశారు కదా జ్యోతి మల్హోత్రా
హర్యానాకి సంబంధించిన ఈ యూట్యూబర్ పాకిస్తానీ స్పైగా మారి మన భారతదేశం యొక్క సీక్రెట్స్ అన్ని కూడా వాళ్ళకి చేరవేసింది. అలాగే ఈ పహల్గామ్ అటాక్లో ఈమె పాత్ర కూడా చాలా కీలకం. ఈమె వల్లే అంత ఈజీగా రాగలిగారంటూ కూడా చెప్తున్నారు. అక్కడ ఆ ప్రాంతంలో, ఆ పహల్గామ్ ప్రాంతంలో ఎక్కడ ఏమేమి ఉన్నాయో, బలగాలు ఎక్కడ ఎవరెవరు ఎక్కువగా ఉన్నారో, ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళకి ఈమె క్లియర్ కట్గా చెప్పిందంట. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన డనిష్తో ఈమెకు ఒక ప్రేమ వ్యవహారం కూడా ఉందని చెప్తున్నారు. అంటే ఈ ప్రేమ కోసమే భారత్ యొక్క సీక్రెట్స్ అన్ని కూడా మోసిందా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అలాగే ఈ పాకిస్తాన్ టూర్కి వెళ్ళినప్పుడు ఈమె రాసుకున్న డైరీ పాకిస్తానీ ప్రజల గురించి, అక్కడ అధికారుల గురించి, వాళ్ళ ప్రేమ అనురాగాల గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది. బహుశా ఈమెకి పహల్గామ్ అటాక్లో జరిగిన ఆ దాడి గురించి మరి ఈమెకి గుర్తుండదు. అంటే భారతదేశంలోనే ఉంటూ పాకిస్తాన్ పైన ప్రేమ చూపిస్తుంది ఈమె క్లియర్గా అర్థం అవుతుంది. కాబట్టి ఇలాంటి మనిషిని ఖచ్చితంగా నడి రోడ్డు మీద ఉరి తీయాలి. కాకపోతే కొంచెం టైం తీసుకుని చేయాలి. ఎందుకంటే ఈమె నుంచి చాలా విషయాలు, చాలా సీక్రెట్స్ కూడా బయటికి రాబట్టాలి. వీళ్ళు ఎక్కడెక్కడ ప్లాన్స్ చేశారు, ఎక్కడెక్కడ బ్లాస్ట్లు చేయడానికి స్లీపర్ సెల్స్ని సెట్ చేశారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుసుకునే అవసరం అయితే ఉంది. సో ఈ డైరీలో మరొక విషయం ఏంటంటే, షకీర్ అనే ఒక పేరుని చేంజ్ చేసి పెట్టుకుంది ఈమె. జాత్ రాంధవాన్ అనే ఒక పేరుతో సేవ్ చేసుకుంది. అలాగే స్నాప్చాట్, అలాగే ఈ టెలిగ్రామ్లో ఎక్కువగా పాకిస్తానీ అధికారులతో ఈమె కమ్యూనికేట్ అయింది. సో మన అన్నయ్య చాలా స్ట్రాంగ్. ఖచ్చితంగా ఈమెను పూర్తిగా విచారించి మరిన్ని విషయాలు బయటికి కక్కిస్తారు. అవసరమైతే సెక్షన్స్లో ఉన్న అన్ని డిగ్రీస్ కూడా ఈమె పైన ప్రయోగించడానికి తప్పే లేదనిపిస్తుంది. మీకేమనిపిస్తున్న విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈమె ఫోటోకి త్వరలోనే దండ వేయబోతున్నాం.